హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే విషయం అయితే చెప్పాలి. అదేంటంటే సబ్స్క్రైబర్ అయితే 2 days బ్యాక్ అయితే ఒక వీడియో అయితే పంపారు. నేనైతే ఈరోజు చేశాను. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా అయితే మీకు అయితే నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. అంతకు మించి ఏం లేదు. అలాగే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టండి. అలాగే మీకు ఎలాంటి వీడియో ఉన్నా కామెంట్ అయితే చేయండి. నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. ఇప్పుడు మీరు డెమో అయితే చూడండి. డెమో చూసిన తర్వాత ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమోస్ అయితే చూడండి. स्मार्ट शंकर एकदम डेंजर है और एक बार आया रे बेजा रे बड़े बड़ों को हिलाते सोचो गले गले बुरा गले ना रे दूर बेटा तुम बाबू को देखो रे. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా. నేను కాపరేటింగ్ విషయాలు అయితే నోడ్లు అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ వీడియో కావాలనుకుంటే మాత్రం మీకు టెలిగ్రామ్ ఛానల్, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను. అక్కడ వెళ్ళి మీరు ఫుల్ స్క్రీన్ అయితే చూడండి. అలాగే నేను ఏంటంటే నేను 3D కెమెరా అయితే యూజ్ చేశాను. మీకు సింపుల్గా అనేది అయిపోతుంది వీడియో. నేనైతే కొంచెం టైం అయితే పట్టింది. ఓకేనా? మీకు అయితే సింపుల్గా అయితే అయిపోతుంది. మీరు ఒక లైక్ అయితే కొట్టడం అంతకుమించి ఏం లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. అలాగే మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలనుకున్నారో అలాంటి వీడియో అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే పంపండి. నేను చేసి పెడతాను కదా. మీరు ఫస్ట్ అప్పుడు అయితే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. మీకు అలర్ట్ మోషన్ లేకపోతే మీకు డిఫ్రెక్షన్లో అలర్ట్ మోషన్ అయితే ఇచ్చాను. అక్కడ వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు వచ్చేసి 3D కెమెరా అనేది ఇచ్చేటాను. దాని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు 3D అనేది ఇచ్చేటాను. మీరు వచ్చారంటే కింద కనెక్షన్ కదా, దాని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఉంది కదా, దాని అయితే ఆన్లో అయితే పెట్టుకోవచ్చు. మీకు ఫుల్ స్క్రీన్ అయితే కనెక్షన్ మీరు వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఇమేజ్ కనెక్షన్ కదా, ఆ ఇమేజ్ అనేది క్లిక్ చేయండి. పక్కన కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మీకు నేమ్స్ ఉంది కదా, నేమ్ మెసేజ్ క్లిక్ చేయండి. మీరు ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయాలి. ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలని అడుగుతా ఒక లింక్ అయితే పెట్టాను. అక్కడే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఫోటో అయితే యాడ్ చేయండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫోటో అయితే యాడ్ చేశాను. ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా? ఇలా పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని ఇలా జరుపుకోండి, కిందికి అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోండి. ఓకేనా? అడ్జస్ట్మెంట్ పెట్టిన తర్వాత మీరేం ఫాంట్ కూడా నేను యాడ్ చేస్తాను. అలాగే ఎఫెక్ట్ కూడా యాడ్ చేస్తాను. మీరు సింపుల్గా అయితే ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? నేను సింపుల్గా అయితే పెడతాను. ఓకేనా? అలాగే సపోర్ట్ అయితే ఇచ్చేయండి అబ్బా. ఓకేనా? నేను కొత్త వీడియోలు అయితే నేను ముందుకే తెచ్చాను. అలాగే మీరు ఎలాంటి వీడియో కావాలన్నా నేను మ్యాక్సిమం అయితే చేసి పెడతాను. ఓకేనా? అలాగే ఈ వీడియో ఏమో కొంచెం అయితే నేను నెక్స్ట్ టైం అయితే చేసి పెడతాను. ఓకేనా? ఇప్పుడైతే ఈ వీడియో అయితే చూడండి, ఎడిటింగ్. ఓకేనా? తర్వాత ఈ ఫోటో అంతే. ఇప్పుడు ఇంకొకసారి అయితే చూపిస్తాను చూడండి. ఈ ఫోటో ఇమేజ్ ఉంది కదా, దాని ఇమేజ్ అయితే క్లిక్ చేయండి. పక్కన కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ నేమ్ క్లిక్ చేయండి. అలాగే ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో అనేది యాడ్ చేయండి. ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టండి. అలాగే నేను చెప్పాను కదా, అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దాని ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కానొచ్చు కదా, మీరు క్లిక్ అని దానికి ఇలా కిందికి జరుపుకోండి. నెట్ ఇతర తెచ్చిన తర్వాత మీకు అడ్జస్ట్మెంట్ అయితే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు 2 ఫోటోలు చూపిస్తాం కదా, మీరు అన్ని ఫోటోలు అయితే యాడ్ చేసుకోగలుగుతారా. ఇప్పుడు తర్వాత ఏం చేస్తారంటే ఫోటో యాడ్ చేసిన తర్వాత వీడియో అని ఎంత అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు పైన ఉన్నది కదా, దాని అయితే క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అయితే చేయండి. మేము కొత్త వీడియో మేము ముందుకైతే తెచ్చాను. ఓకేనా? బై ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతుంది కదా. ఓకేనా? బై ఫ్రెండ్స్.